నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేరి దిగి వచ్చిన మోదీ అమిత్ షా చంద్రబాబు నాయుడుకి గుడ్ న్యూస్. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మన న్యూస్ ఏంటంటే దిగి వచ్చిన మోదీ అమిత్ షా చంద్రబాబు నాయుడు గారికి గుడ్ న్యూస్. అదేంటంటే జగన్ శిష్యుడికి సవాల్గా మారింది. సో ఇంతకీ ఏమంటారు, అసలు ఆ వార్త ఏంటి? ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో సీట్ రాని ప్రతి వాళ్ళు గంపల్లో వేసిన ఎండ్రకాయల్లాగా అందులోంచి ఇందులోకి దూకుతున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలే పరమావధి, సీట్లే కొలమానంలాగా తయారయ్యారు. ఇప్పుడు ఆయన జలగం వెంకట్రావు గారు బీజేపీలో చేరారు. ఎందుకు? ఖమ్మం ఎంపీ సీట్ ఇస్తారని చేరాడు ఆయన. చేరితే ఇప్పుడు ఆ సీట్ని టీడీపీకి కేటాయించే ఉద్దేశంలో బీజేపీ ఉంది. అంటే పాపం ఆయన పార్టీ మారినా ఆయనకి ఫలితం దక్కల. అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చినా కానీ ఆయనకి ఫలితం దక్కల. ఇది ఒక రకంగా పాపం ఆయన వరకు అది బ్యాడ్ న్యూస్. ఇకపోతే ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయడం వల్ల కాంగ్రెస్లో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్ శిష్యుడు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఖమ్మం జిల్లాలో ఎంపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఖమ్మం నాయకుడిగా అతనికి ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం బీజేపీ కలిసి ఒక క్యాండిడేట్ని నుంచోబెడితే ఆ ధాటికి ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబడగలదా అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే ఇప్పుడు ఈయన పొంగులేటి గెలిపించుకోలేకపోయాడు అనుకోండి, అది ఆయనకి సవాలే కదా అని ఈ కథనం. గట్టిగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి శిష్యుడైతే కాదు నా దృష్టిలో. కానీ కాకపోతే తను ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే ప్రాంతంలో మన రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణ ప్రాంతానికి నువ్వే నాయకుడు అని చెప్పిన మాట వాస్తవం. వైఎస్ఆర్ పార్టీ నేను ఆంధ్ర వెళ్ళిపోతున్నా, ఇక్కడ నువ్వు చూసుకో అని చెప్పాడు. కానీ ఇవాళ ఆ శిష్యుడు నువ్వు ఆ రోజు అప్పచెప్పిన శిష్యుడిలాగా లేడు. ఉండుంటే గనక ఇప్పుడు కాంగ్రెస్లో ఎందుకు చేరతాడు? ఆయన వైఎస్ఆర్ పార్టీలోనే ఉండేవాడు కదా, వైఎస్ఆర్ పార్టీనే బలోపేతం చేసేవాడు కదా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారాడు కదా. మారిన తర్వాత ఇంకా ఆయన శిష్యుడు ఏంటి నా మొహం? అంటే ఇక్కడ బలమైన నాయకులు లేకపోయేసరికి క్యాడర్ని ఆయన నిర్మించుకోలేకపోయారేమో, అందుకే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారేమో కదా మేడం. ఎవరు ఎందుకు జాయిన్ అయినా ఆయన అయితే కాంగ్రెస్లో చేరారు, చాలా ఆలస్యంగా చేరారు. అయినా కానీ జిల్లా మొత్తం గెలిపించుకోగలిగాడు. ఆయన సవాల్ విసిరి మరీ వెళ్ళాడు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. నేను జిల్లా మొత్తాన్ని ఒంటి చేత్తో గెలిపిస్తానన్నాడు, గెలిపించి చూపించాడు. అది అతని సత్తా. అంత సత్తా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడుంది నన్ను అడిగితే. ఏది ఏమైనా తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేసినా అక్కడ కాంగ్రెసే గెలుస్తుంది ఖమ్మంలో. అదంతా కూడా మన పొంగులేటి ఆధ్వర్యంలోనే ఉందంటారు. అంతే. ఆ జిల్లా మొత్తం మిగతా నాయకులు కూడా పనిచేస్తారు. రేణుకా చౌదరి పనిచేస్తుంది అక్కడ, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు నామా నాగేశ్వరరావు కూడా వచ్చేయాలనుకుంటున్నాడు, ఏది టీఆర్ఎస్ పార్టీ నుంచి. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఆయన వచ్చినా రాకపోయినా వీళ్ళ వరకు వీళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టుంది ఖమ్మం జిల్లాలో. ఆయన మొన్న ఒంటి చేత్తో గెలిపించాడు కదా, ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్లో గెలిపించాడు కదా. అందుకని చెప్పి అట్లా అనుకోవటానికి లేదు. శ్రీనివాసరెడ్డికి ఆ జిల్లాలో మటుకు తిరుగులేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా తిరుగులేదు అక్కడ. ఆ పరిస్థితుల్లో అతను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అతనికి ఆ సత్తా ఉంది, అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర అనుచరులు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు మాటింటాడు, అందరినీ బాగా చూసుకుంటాడు అతను. అందుకని అతను రాజకీయాలని ఖమ్మం జిల్లాని శాసిస్తున్నాడు అతను. ఇంకెవరు వచ్చినా అది కుదరదు. ఏదో పొరపాటు పడి తొందరపడి టీడీపీ సీట్ తీసుకున్నంత మాత్రం గెలుస్తుందని గ్యారంటీ లేదు. అసలు ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎక్కడుంది? అసలు అది ఆ విస్తరణ ఖమ్మం జిల్లాలో ఒక్క నాయకుడు కూడా సరైన నాయకుడు లేడు. అసలు ఖమ్మం జిల్లాలో బీజేపీ లేదు.
అందుకే వాళ్ళకి సరైన అభ్యర్థులు దొరకక టీడీపీకి ఇచ్చారనుకోవచ్చా మరి? అట్లా కాదు, నిజానికి ఆయన జలగం వెంకట్రావు మంచి లీడరు, బీజేపీలోకి వచ్చాడు. ఆ టికెట్ ఇప్పుడు పొత్తులో భాగంగా తెలుగుదేశంలోకి వెళ్తుందని. అలా కాకుండా ఆయనకి ఇస్తే గట్టి పోటీ ఇస్తాడు. వెంకట్రావే పోటీ ఇవ్వగలుగుతాడు. అతను ఆ మాత్రం సత్తా ఉన్న నాయకుడు. అతన్ని వదిలిపెట్టి ఇప్పుడు తెలుగుదేశం అడిగింది కదా అని తెలుగుదేశంకి ఇచ్చే కన్నా అసలు అతనికి ఇస్తే హోరాహోరీ పోరాటం ఉంటుంది. డి అంటే డి అన్నట్లుండేది. ఎవరు గెలిచేవాళ్ళు చూసే పని, చాలా బాగుండేది. రాజకీయం రసకందాయంలో ఉండేది. అంటే ఇప్పుడు ఇది ఉండదు, ఓన్లీ వన్ సైడ్ అయిపోయింది అంటారా మరి? అంతే. తెలుగుదేశానికి క్యాడర్ అంతా అటు టీఆర్ఎస్లోకి, ఇటు బీజేపీలోకి, లేదు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి చల్లచెదురైపోయింది కదా. ఇక్కడ అసలు పార్టీ నిర్మాణమే లేకుండా అయిపోయింది కదా. మరి అలాంటి పరిస్థితులు ఎలా గెలుస్తుంది? ఇంకా అంతకంటే బలం లేని బీజేపీ తోటి కదా కలిసింది. బలం ఉంటే అది వేరే విషయం, బలం లేదు. అందుకే శ్రీనివాసరెడ్డికి పోటీ కాదు అని చెప్పేది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. అంటే ఈ కూటమి వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదంటారా మరి? కానీ ఇక్కడ మొన్న సభలో మాత్రం ప్రసంగం చాలా బాగా చెప్పారు కదా. అంటే ఈసారి ఖచ్చితంగా గెలిచేది మేమే అని చెప్పేసి, ఈ కూటమి గెలుస్తుందని చెప్పారు కదా మరి. చాలా చెప్పారు, చాలా కబుర్లు చెప్పారు. ఏం చెప్పుకుంటూ వచ్చారు? చాలా పిచ్చి కబుర్లు కూడా చెప్పారు. బండి సంజయ్ ఎవరో పార్టీ మారారని, కాంగ్రెస్లోకి మారారని. ఎవరు మారారు? రంజిత్ రెడ్డి, దానం నాగేంద్రు ఇట్లాంటి వాళ్ళు మారారని. వాళ్ళంతా చీకటి వ్యాపారాలు ఉన్నాయంట వాళ్ళకి. ఆ వ్యాపారాలన్నిటి మీద నిగ్గు తేలుస్తారంట. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు? అంటే తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఉండి ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేశారు అని బీజేపీ చెప్తుంది, ఆరోపిస్తుంది. మరి అలాంటి బీజేపీ కేంద్రంలో మీరే ఉన్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అన్నారు కదా, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు కవితను అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది మీకు? ఇది కూడా ఉత్తుత్తి అరెస్ట్ అంటున్నారు కదా. ఉత్తిత్తి అరెస్ట్ అయినా ఎందుకు చేయలేదు? అప్పుడు ఉత్తిత్తి అరెస్ట్ అయినా చేయాలి కదా. అందుకని ఈ కాకమ్మ కథలన్నీ ఆప్ చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా మట్టుకు కాంగ్రెసే గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా కాకుండా ఒకవేళ ఈ కూటమి అనేది వేరే ప్రదేశాలలో పనిచేసే అవకాశం ఉందంటారా? చూడాలండి. ఖమ్మం జిల్లా గురించి మనకు ఒక డేటా ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడే మాటలన్నీ చౌకబారుగా ఉన్నాయి. మేము వాళ్ళ మీద రైడ్లు చేయిస్తాము. నీ ఇష్టమా? అంటే వాళ్ళు పార్టీ మారారు కాబట్టి, కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి నువ్వు కక్ష సాధిస్తావా? అంటే బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో అలాంటి నాయకులు ఉంటే నీకేం ఇబ్బంది లేదా? ఒక్క టీఆర్ఎస్ లీడర్ మీద జరగదేంటండి? అందుకని అన్నీ గమనిస్తున్నారు ప్రజలు కూడా. బండి సంజయ్కి అప్పుడు పదవి పోయింది, ఇంకా సరిపోలేదు ఆయనకి డోసు. పైగా ఆ చెప్పే విధానం కరెక్ట్గా లేదు. మేము చూస్తాం. ఏంటి చూస్తారు మీరు? ఇన్నాళ్ళు ఏం చేశారు? మేనమేషాలు లెక్క పెట్టుకుంటా కూర్చున్నారా? ఎలక్షన్లు వచ్చినప్పుడే గుర్తొస్తాయా ఇట్లాంటివన్నీ? అవినీతి అని ఇవన్నీ. అసలు ముందే మీది అవినీతికర పార్టీ అయిపోయింది. అసలు మీ గురించి మాట్లాడేవాళ్ళు లేడు. అందుకని మీకు ధైర్యం ధీమా ఎక్కువైపోతుంది. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి? అది ఎంత అవినీతి, అది ఎంత నల్లధనం అది. అంటే ఇక రాబోయే రోజులలో చూడాలి అంటారు ఈ కూటమి ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది.